హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. విమర్శ, ప్రతి విమర్శ. ఇంగ్లీష్లో క్రిటిసిజం, కౌంటర్ క్రిటిసిజం క్వైట్ ఆర్ న్యాచురల్. అంటే లోపాలను ఎత్తి చూపడం, దానికి సమాధానం అలా కాదు ఇలా అని సమాధానం చెప్పడం. విమర్శ, సద్విమర్శ, విమర్శ, కువిమర్శ. అంటే సామరస్యంగా ఇది పొరపాటు జరిగింది అని చెప్పేటువంటి క్రమంలో చేసేదాన్ని విమర్శ అంటున్నాం. అలా కాదు ఇలా అండి, మీరు అపార్థం చేసుకున్నారు ఆయనకి సున్నితంగా, గౌరవప్రదంగా తిరిగి చెప్పేటువంటి సమాధానాన్ని ప్రతి విమర్శ అంటారు. లేదా మీరు పొరపాటు పడ్డారని చెప్పేటువంటి ప్రయత్నం. కువిమర్శ అంటే పని కట్టుకొని లేని లోపాలను, అంటే ఒక 5% ఉంటే దాన్ని భూతద్దంలో రంధ్రాన్వేషణ చేస్తూ ఎక్కువగా తూలనాడడం, తప్పులు వెతకడం అనేది కువిమర్శ. క్రిటిసిజం, కౌంటర్ క్రిటిసిజం. కమింగ్ టు ద దాడి అంటే మనిషి లక్షణాలని వదులుకొని పశు ప్రవృత్తితో ఉండేటువంటి వ్యక్తులు దాడులు, భౌతిక దాడులకి దిగుతారు. అదే స్థాయిలో ఎదిరిపక్షం వారు కూడా స్పందిస్తే దాన్ని ప్రతిదాడి అంటాం. ఇప్పుడు జరుగుతున్నటువంటి ద ప్రజెంట్ గోయింగ్ వార్ సిచ్యువేషన్ బిట్వీన్ ఇరాన్ అండ్ ఇజ్రాయిల్, అటాక్ అండ్ రివర్స్ అటాక్, బోత్ ఆర్ గోయింగ్ ఆన్. దీన్ని మనం సింపుల్ ఇంగ్లీష్లో ఎలా చెప్తామనేది చూద్దాం. ఇరాన్ అండ్ ఇజ్రాయిల్ బోత్ అటాక్ ఈచ్ అదర్. ఇది సింపుల్ ప్రజెంట్. బోత్, ఇరు పక్షాలు, అటాక్ ఈచ్ అదర్, ఒకరిపై ఒకరు దాడి ప్రతిదాడి చేసుకుంటున్నారు. దీనిని ప్రజెంట్ కంటిన్యూస్లో ఎలా చెప్తాం? బోత్ ఆర్ అటాకింగ్ ఈచ్ అదర్ కదా. మరి సింపుల్ ప్రజెంట్ పర్ఫెక్ట్లో చెప్పాలంటే బోత్ హ్యావ్ అటాక్డ్ ఈచ్ అదర్. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో చెప్తే బోత్ హ్యావ్ బీన్ అటాకింగ్ ఈచ్ అదర్ ఫర్ 15 days. 15 రోజులుగా దాడులు ప్రతిదాడులు చేసుకుంటూనే ఉన్నారు. సింపుల్ పాస్ట్లో చెప్తే బోత్ అటాక్డ్ ఈచ్ అదర్ లాస్ట్ మంత్. గత నెల పోట్లాడుకున్నారు. అది సింపుల్ పాస్ట్. పాస్ట్ కంటిన్యూస్లో చెప్తే ఇరాన్ అండ్ ఇజ్రాయిల్ బోత్ వర్ అటాకింగ్ ఈచ్ అదర్ డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ టేబుల్ నెగోషియేషన్స్. చర్చలు జరుగుతూనే ఉన్నాయి ఒకవైపు, మరోవైపు ఆ టైంలో వారు దాడి ప్రతిదాడి చేసుకుంటూనే ఉన్నారు. గతంలో అప్పుడు జరుగుతుంది. ఇక పాస్ట్ పర్ఫెక్ట్లో చెప్తే బోత్ హ్యాడ్ అటాక్డ్ ఈచ్ అదర్ బిఫోర్ దట్. ఒకరినొకరు చవబాదుకొని తర్వాత చర్చలకు కూర్చున్నారు. అంటే అటాక్ అయిపోయింది, తర్వాత చర్చలకు వచ్చారు. లేదా చర్చల కంటే ముందే తన్నుకున్నారు, అంతకుముందే ఫినిష్ అయిపోయింది. అప్పుడు జరుగుతూనే ఉంది. ఎంతమంది చెబుతున్నా వినట్లేదు. ఒకవైపు సౌదీ, మరోవైపు అమెరికా నచ్చ చెప్తున్నా నో. అప్పటికి 15 రోజులుగా దాడి ప్రతిదాడి చేసుకుంటూనే ఉన్నారు. అంటే సింపుల్, దే హ్యాడ్ బీన్. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అయితే హ్యావ్ బీన్ లేదా హ్యాస్ బీన్ అంటాం. పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అయితే దే హ్యాడ్ బీన్, బోత్ హ్యాడ్ బీన్ అటాకింగ్ ఈచ్ అదర్ ఎట్ ద టైమ్. తర్వాత ఫ్యూచర్లోకి వెళ్దాం. దే బోత్ విల్ అటాక్ ఈచ్ అదర్ నెక్స్ట్ మంత్. వచ్చే నెల దాడులు ప్రతిదాడులు చేసుకుంటారు. ఫ్యూచర్ కంటిన్యూస్ అయితే దే విల్ బీ అటాకింగ్ ఈచ్ అదర్ ఎట్ ద టైమ్. అప్పుడు దాడులు చేసుకుంటూ ఉంటారు ఫ్యూచర్లో. అప్పుడు ఎట్ ద టైమ్ దే బోత్ విల్ హ్యావ్ అటాక్డ్ ఈచ్ అదర్ బిఫోర్ దట్. అంతకుముందే దాడి ప్రతిదాడి చేసి ఊరుకుంటారు. ఇక అప్పటికి అయిపోయి ఉంటుంది ఫ్యూచర్లో. అప్పుడు జరుగుతూనే ఉంటుందంటే వారు ఎవరి మాట వినరండి, స్టబ్బర్న్. దే బోత్ విల్ హ్యావ్ బీన్ అటాకింగ్ ఈచ్ అదర్ ఎట్ ద టైమ్. ఇలా ఒక సింపుల్ సెంటెన్స్ని మనము 12 వెరైటీస్లో చెప్పాము. ఇంకా ఫర్దర్గా ప్రాక్టీస్ చేస్తే మీరు స్టూడెంట్ అయినా కావచ్చు, ఒక ఎంప్లాయీ అయినా పర్లేదు, బిజినెస్ పర్సన్, పొలిటీషియన్, ప్రొఫెషనల్, ఏ వృత్తి అయినా సరే పర్ఫెక్ట్గా ఇంగ్లీష్ రాకపోవడం అనేది ఒక మైనస్గా పరిగణించబడుతుంది. పర్ఫెక్ట్ అంటే భయం లేకుండా మాట్లాడడం అండి. ఇక్కడ మిస్టేక్స్ దొరలవచ్చు, దొరలకపోవచ్చు, కానీ నిర్భయంగా మాట్లాడడం అనేది రావాలి.
అది రావాలంటే నేను ఇచ్చే ప్రాక్టీస్ ద్వారా ఇప్పుడు 12 వెరైటీస్ చెప్పాను కదా, 80 వెరైటీస్లో చేయొచ్చు మనం వితౌట్ ఎనీ పాస్. టక 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 ప్రాక్టీస్ ఉంటుంది. బోత్ రిటర్న్ ప్రాక్టీస్ ఉంటుంది, స్పోకెన్ ప్రాక్టీస్ ఉంటుంది, ఇంక్లూడింగ్ మిర్రర్ ప్రాక్టీస్. అంటే అద్దం ముందు నిలబడి ప్రాక్టీస్ చేస్తే ఒక మనిషి తనలోని లోపాలు, ఎక్స్ప్రెషన్స్లో ఎక్కడ డ్రాబ్యాక్ ఉంది అనేది తెలుసుకోగలుగుతారు. ఈ ప్రయత్నంలో భేషజం నేను పెద్దవాడిని, ఇప్పుడు ఇది అవసరమా అనుకుంటే కుదరదండి. ఫారిన్ కంట్రీస్లో 85+ ఉన్న వయోవృద్ధులు కూడా యూనివర్సిటీకి వెళ్ళి ఏదో ఒక కొత్త కోర్సు చదువుతూ ఉంటారు, నేర్చుకుంటూ ఉంటారు. ఎందుకంటే జీవితం ఉన్నది కొత్త విషయాలు తెలుసుకోవడానికి. నేర్చుకుంటూ ఉంటేనే మనస్సు హుషారుగా ఉంటుంది. ద మైండ్ విల్ బీ వెరీ వెరీ డైనమిక్ అండ్ ఎంతూసియాస్టిక్, యాక్టివ్ ఇఫ్ యూ కీప్ ఆన్ లెర్న్ సంథింగ్. ఆ నేర్చుకోవడం భాషా నైపుణ్యం అయితే ఇంకా బాగుంటుంది. ఎందుకంటే ఆ యొక్క ఎంజాయ్మెంట్ నేను అనుభవిస్తున్నాను. రైట్. ఫీజు అనేది ఇట్స్ ఇమెటీరియల్. సార్ నాకు మీరు బాగా నేర్పారు అనుకున్నప్పుడు ఇట్స్ అప్ టు యూ టు డిసైడ్. బట్ ఐ నెవర్ కంపెల్ ఎనీ వన్ దిస్ మచ్ యూ హ్యావ్ టు పే అని చెప్పేసి నేను ఎవరిని ఫోర్స్ చేయను. బట్ ద కంటెంట్మెంట్, హ్యాపీనెస్ ఈజ్ ఇంపార్టెంట్. దిస్ ఈజ్ ద సర్వీస్ మోటో ఫ్రమ్ మై సైడ్. ఇక ఒక జనరల్ ఆస్పెక్ట్ తీసుకుందాం. ప్రతి ఇంట్లో పొద్దున్నే మనకు సుప్రభాతం వినిపిస్తుంది. సెలవులు ఉన్న రోజులు హ్యాపీగా పిల్లలు పడుకుంటారు. వాళ్ళు పడుకుంటేనే మా ఇంట్లో వంట వార్పు ఈజీగా అయిపోతుంది. వాళ్ళు లేసే టీవీ పెడతారు, డిస్టర్బ్ చేస్తారని చెప్పేసి ప్రతి తండ్రి అంటే జాబ్కి వెళ్ళిపోతాడు, బిజినెస్ పనికి బయటకు వెళ్ళిపోతారు. కానీ వాళ్ళని ఫేస్ చేయాల్సింది, వాళ్ళని హ్యాండిల్ చేయాల్సింది మదర్. సో టిఫిన్ అయింది, టీ కూడా ప్రిపరేషన్ అయిపోయింది, మిల్క్ ప్రిపరేషన్ అయిపోయింది. కనీసం లేచి టీ తాగండి, బ్రేక్ఫాస్ట్ చేయండి అని చెప్పేసి పిల్లలు లేపే ప్రయత్నంలో వాళ్ళు గారాబంగా ముద్దుగా లేపితే లేస్తారా పిల్లలు? ఎవరు? మమ్మీ ఇంకాసేపు పడుకుంటాం. అప్పుడు కోపం వచ్చేసి లేస్తారా లేకరా, రై లేవు పాప లేవమ్మా, ఇట్లా కొంచెం గదమాయించినట్టుగా. అయితే ఇందులో మన లిటరేచర్లో ముఖ్యంగా చిన్ని కృష్ణుడికి సంబంధించినటువంటి పాటలు, లల్లబైస్ అంటాం కదా, లాలి పాటలు, ఉయ్యాల పాటలు చాలా బాగుంటాయి. మన తెలుగువారి యొక్క అదృష్టం అండి. కానీ చాలా వరకు టైం లేకపోవడం వల్ల మనం పట్టించుకోం. ఎంతసేపు ఎక్కడ ఏ ప్రతికూలమైన వార్తలు వస్తాయా అది క్లిక్ చేసి వింటూ కాలక్షేపం చేద్దామా అనే ధోరణి తప్పించి మన ఇతిహాసంలో, మన సంస్కృతిలో ఉన్నటువంటి లలితమైన అలతి పదాలు, సునిశ్చితమైనటువంటి సింపుల్ సాంగ్స్ నోటికి వచ్చేస్తాయి. పూర్వం వంట పని చేసేటప్పుడు, పొలం పనులు చేసేటప్పుడు మన పెద్దవారు, ముఖ్యంగా స్త్రీలు చక్కటి పాటలు పాడేవారు. అవి ఎంత మధురంగా ఉంటాయంటే ఇప్పుడు అవన్నీ పోతున్నాయండి, మర్చిపోతున్నారు. అంటే అఫ్కోర్స్ కొంతమంది ఈ యొక్క ఫోక్ సింగర్స్ వాటిని వెలికి తీసి రికార్డ్ చేసి మనకు అందించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే నేను చిన్నప్పుడు తరచుగా రేడియోలో ఒక పాట వినేవాడిని. తెల్లవారగా వచ్చే తెలియక నా స్వామి మళ్ళీ పరుండేవులేరా, మళ్ళీ పరుండేవులేరా. సామి అంటే మనం క్యాజువల్గా అంటాం, కానీ గానకోకిల లీల అమ్మగారు ఎంత బాగా పాడారంటే సా ఆ మీ అంటే ఆ గమకం యొక్క విలువ తెలిసిన వారికి అద్భుతంగా అనిపిస్తుంది. సామి పూర్తి సంగీత జ్ఞానం లేకున్నా కానీ ఆ సుస్వరం, ఆ మెలోడియస్ సింగింగ్ మెథడ్ అనేది మనల్ని కట్టిపడిస్తుంది. తర్వాత చిత్రహరిలో వచ్చినప్పుడు చూశాను, ఆ పాట మీద అభినయించినటువంటి ద మోస్ట్ డ్రీమ్ గర్ల్, స్టన్నింగ్ బ్యూటీ జమున గారండి. ఇప్పుడు వాళ్ళకి తెలియదు కానీ అసలు అద్భుతమైన సౌందర్యానికి నిలువెత్తు నిదర్శనం జమున గారు. తను అభినయిస్తే సినిమాకు ప్లస్ హీరోతో సమానంగా కూడా ఆ రోజుల్లో. ఈ పాట మీద చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. అయితే తెలుసుకున్నాను, నాకు నాలెడ్జ్ పెరిగిన తర్వాత ఈ సాంగ్ని కంపోజ్ చేసింది ఎవరంటే సుస్వరాల పాఠశాల మన ఘంటసాల మాస్టర్ గారు. ఎంత బాగుంటుంది అంటే ఈ జనరేషన్ వాళ్ళకు నచ్చుతుందో లేదో తెలియదు కానీ బాగుండడం అనేది ఆ గొప్పతనము, ఆ యొక్క భాషా సౌందర్యం అనేది మన తెలుగులో ఉంటుందండి. మదర్ టంగ్ పర్ఫెక్ట్గా వస్తే ఏ భాష అయినా ఈజీగా నేర్చుకోవచ్చు అని చెప్పడం నా ఉద్దేశం. ఇంగ్లీష్ అయినా, హిందీ అయినా, ఎనీ లాంగ్వేజ్ వెరీ ఈజీలీ యూ కెన్ లెర్న్ ఇఫ్ యూ హ్యావ్ గ్రిప్ ఆన్ యువర్ మదర్ టంగ్.
సో లవ్ యువర్ మదర్ టంగ్ సో దట్ యూ కెన్ ఈజీలీ లెర్న్ ఎనీ లాంగ్వేజ్ ఇన్ ద వరల్డ్ వేర్ ఎవర్ యూ గో. ఈవెన్ మన వాళ్ళు చాలామంది ఈ మధ్య కాలంలో చైనాకి వెళ్తున్నారు, అక్కడ సెటిల్ అవుతున్నారు, చైనీస్ కూడా నేర్చుకుంటున్నారు. పెద్ద కొరకరాని కొయ్య ఆ భాష అనేది అంత ఈజీగా రాదు, బట్ అది కూడా నేర్చుకుంటున్నారు. అంటే ఎంతూజియాజం ఉండాలి, కానీ ఇతర భాషలను ద్వేషించకూడదు. ప్రతి భాషలో తనదైన సొగసు సౌందర్యం అనేది ఉంటుంది. సో కాబట్టి మనుషులు ఒకరినొకరు గౌరవించుకున్నట్టుగా వివిధ భాషా ప్రేమికులు కూడా అన్ని భాషల్ని ప్రేమించాలి, వీలైనంతలో ఆదరించే ప్రయత్నం చేయాలి. బికాస్ భాష అనేది మనిషి యొక్క సంస్కృతిని తెలియజేసేటువంటి ఒక ఇండికేషన్. మాట్లాడే విధానాన్ని బట్టి ఆ మనిషి యొక్క సంస్కృతి ఏంటి, సభ్యత ఎంత, గుణగణాలు ఏంటనేది ఎదుటి వాళ్ళు అర్థం చేసుకుంటారు. సో ఓపికగా విన్నందుకు ధన్యవాదాలండి. నన్ను ప్రోత్సహిస్తున్న వారికి స్పెషల్లీ థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే కొంతమంది గుమ్మనంగా ఉంటారు, వారితో మాట్లాడించే ప్రయత్నం చేస్తాను. తర్వాత అంటే ఈ ఆస్పెక్ట్స్, ఈ టాపిక్స్ నచ్చే వాళ్ళు పర్సనల్గా చెప్తున్నారు ఫోన్ చేసి, బాగుందండి నిన్న మీరు చేసిన టాపిక్ అని చెప్పేసి. సంతోషం కలుగుతుంది. ఎందుకంటే ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ ఉంటారు. అంటే బిజినెస్, జాబ్స్, అంటే ఫైనాన్షియల్ టెన్షన్స్, ఈ మంత్ ఎండ్ వచ్చేసరికి ఈఎంఐల గొడవలు ఇవన్నీ ఉంటాయి. సో నెగటివిటీ లేనటువంటి, ప్రతికూలత లేనటువంటి, అశ్లీలత లేనటువంటి ఒక మాటలు పంచుకునేటువంటి సమూహాన్ని నేను ఏర్పాటు చేసుకుంటున్నాను. సో నచ్చిన వాళ్ళు అందులో జాయిన్ అవ్వచ్చు, కోర్స్ ఏం లేదు, దానివల్ల ఫైనాన్షియల్ బెనిఫిట్ ఏమి ఉండదు, బట్ మనస్సుకు తృప్తి, ఒక ఆనందం అనేది కలుగుతుంది. సో ఇంతమంది మంచి వాళ్ళతో కలిసి నేను కూడా కొనసాగుతున్నాను అనేటువంటి ఒక హ్యాపీనెస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్. బాయ్.